ఆత్మని దర్శించాలి. నేను పదము చూడ్డము అనటం లేదు. దర్శించడము. ఇప్పుడు నేను యాపిల్ అని అన్నాననుకోండి, మీ కంటెదురుంగా యాపిల్ పండు లేదు. కానీ యాపిల్ యొక్క చిత్రం కనిపించింది. అదే విధంగా ఆత్మని మాకొక చుక్క కనిపిస్తదా? వెలుగు కనిపిస్తదా? అని చెప్పి చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితది. అలాంటివి ఏమి కనిపించవు. మన ఆలోచనలు ఎలా కనిపించవో, మనలో ఉన్న ఫీలింగ్స్ శాంతి గాని, ప్రేమ గాని, భయం గాని, ఇవి ఎలా అయితే మనకు కనిపించవో ఇది అంతే. మనము ఆలోచనలని సరిదిద్దుతున్నాం. ఆలోచన ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవుతున్నాం. సో, కాబట్టి చుక్క కనిపిస్తదా? వెలుగు కనిపిస్తదా? అది కనిపిస్తదా? ఇది కనిపిస్తదా? అంటే ఏమి కనిపించదు. సో, ఆలోచనని సరిదిద్దుతున్నాం. మన తాబేలు ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జాంపుల్‌ని ప్రాక్టికల్‌కి తేవాలంటే ఈ విషయం అర్థమై ఉండాలి. సో, కాబట్టి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, భగవంతుని యొక్క వెలుగు, జ్యోతి రూపాన్ని ఎంత దగ్గరగా అనుభవం చేస్తే, ఎంత దగ్గరగా దర్శిస్తే, అంత మీకు వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి. సో, సబ్జెక్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇది గనక మీకు అర్థం గాకపోతే ఈ రాజయోగం ఇంక ఏది మీకు అర్థం గాదు. కాబట్టి కొంత పనులన్నీ పక్కన పెట్టి ఒక్క 20 నిమిషాలు కేటాయించండి. లేకపోతే ఎప్పటికి బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఎప్పటికి అదే దుఃఖము, అదే రోగాలు, అదే సమస్యలు, అదే పిల్లలు ఇవే ఉంటాయి. అవి వద్దు, మాకు పరిష్కారం కావాలి, స్థిరంగా ఉండాలంటే మాత్రం సమయం కేటాయించుకోవాలి. ఏది చేయకుంటే అన్ని మీద నుంచి ఊడిపడాలి, భగవంతుడు చేసి పెట్టాలంటే చెయ్యడు. ఆయన జ్ఞానాన్ని, శక్తినిస్తాడు. ఏ రకంగా ఆయన మనకు హెల్ప్ చేస్తాడన్నదే ఇప్పుడు మనం రాబోయే క్లాసుల్లో తెలుసుకుంటాము. దానికి ఇదే ఫౌండేషన్. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, ఏ ఆలోచనలు వచ్చినా కానీ, మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అన్న ఆలోచన చేసి వర్తమానంలోకి రావాలి. సో, మళ్ళీ ఆలోచనలు వెనక్కెళ్తాయి, ముందుకెళ్తాయి, భవిష్యత్తుకెళ్తాయి. అయినా మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి వర్తమానంలోకి తెండి. మీరు ఇప్పుడిప్పుడే అభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆలోచనల తీవ్రత పెరుగుతది. అయినా చేస్తూ పోండి. సో, ఇది స్టార్ట్ చేస్తూ మనం అంటే ఇంతకన్నా ముందు గూడా చెప్పాం. ఇంక ఇప్పటి నుంచి రోజు చెప్తూ ఉంటాము. అభ్యాసం చేస్తుంటే వర్తమానంలోకొచ్చేస్తది ఆత్మ. వచ్చాక ఏం జరుగుతదా అన్నది ఈరోజు క్లాస్‌లో చెప్తాను నేను.